నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన సంస్థ 1993లో ఏర్పాటై దేశంలో ఏ సామాన్యుడికైనా అన్యాయం జరిగితే తక్షణం స్పందిస్తుంది. మానవ హక్కులను హరించేవారు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే వారిపై చర్యలు తీసుకునేలా చేసి బాధితులకు న్యాయం చేస్తుంది ఈ సంస్థ. అందుకు ఒక ఉదాహరణగా 2007 మార్చి 14న పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన. నందిగ్రామ్ రైతుల భూములను ప్రభుత్వం సజ్ పేరిట తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ సందర్భంలో దానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. 14 మంది రైతులు మరణించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను, ప్రభుత్వ అధికారులను శిక్ష పడేలాగా కృషి చేసి తద్వారా బాధితులకి న్యాయం చేసింది. ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతి మూల ఏదో ఒక రోజు మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఫిర్యాదుల వరకు వచ్చేవి కొన్నే. ఆ కొన్నింటినైనా తన శక్తి మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది జాతీయ మానవ హక్కుల కమిషన్. మేనేజర్ ఇలా రండి. చెప్పండి మేడం. ఏంటయ్యా, చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని తెలీదా? చిన్నపిల్లతో చాకరీ చేయిస్తున్నావు. అదేం లేదు మేడం, ఈ పాప మా కాలనీలో ఉంటుంది. ఇక్కడ అందరితో సరదాగా ఉండే పాపే. తండ్రి చనిపోయాడు, అప్పటి నుంచి వాళ్ళ అమ్మ కూడా కనిపించడం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు తోచింది పెడతాను. నేను వద్దన్నా సరే ఏదో పని చేస్తూ ఉంటుంది. దానికి నేనేం చేస్తాను మేడం? సరే, ఆ పాపను పిలవండి. అమ్మా జ్యోతి. చెప్పండి అంకుల్. ఈ పాపను నాతో పాటు తీసుకెళ్తాను. మీకేం అభ్యంతరం లేదు కదా? లేదు మేడం. పాప, నాతో పాటు వస్తావా? వస్తానండి. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పు, అసలు ఏమైంది మీ ఇంట్లో? ఏమైందంటే ఆ పాడైపోయిన ఫోన్తో ఎందుకే టైం వేస్ట్ చేస్తున్నావు? పాడైపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరిగ్గా పనిచేస్తుందిలే అమ్మా. నీకు మాటలు ఎక్కువ, పని తక్కువ. చాలే. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏమయ్యా, ఏంటి రాజన్ సార్ మీద కేసు పెట్టడం రెడీ అవుతున్నావంట? మంచి ఫ్యామిలీ మ్యాన్వి, నీకు భవిష్యత్తు మీద ఆశ లేదా? సార్, బ్యాంకులో అప్పు చేసి మరీ విత్తనాలు, ఎరువులు కొన్నాను సార్. అవి నకిలీ అవ్వడంతో నా పొలం మొత్తం చచ్చిపోయింది సార్. నా పొలమే కాదు సార్, ఈ మండలాల్లో ఉన్న వందలాది మంది రైతులు సర్వనాశనం అయిపోయారు సార్. సార్, ఒకటి మాత్రం నిజం సార్, ఇవి తయారు చేసింది ఆ రాజనని మీకు తెలియదా సార్? సార్, పాపం చేసిన క్షమించవచ్చు కానీ పొలాన్ని పాడు చేసిన మాత్రం ఆ పొలానికే ఎరువుగా వేసేయాలి సార్. అందమైన భార్య, చక్కని పాప, రిస్క్ అవసరమా నీకు? సార్, నేను ప్రకృతితోనే రిస్క్ చేస్తాను సార్. ఈ రాజన్న నాకు లెక్క. ప్రకృతికి కొంచెం ధర్మం ఉంటుంది. ఈ రాజను ప్రకృతి కాదు, మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. ఏమనుకుంటున్నావు? నేను పోరాడతాను సార్. సరే, నీ ఇష్టం. విపత్తులు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఆల్ ది బెస్ట్. డాడీ, చాలు లేవయ్యా ఎస్ఐ. ప్రకృతితో రిస్క్ చేసిన వాడికి ప్రకృతిలో కలిపేస్తేనే మంచిది, ఆత్మ శాంతిస్తుంది. కొంచెం రిస్క్ ఏమో సార్. మొన్నేదో వెబ్ సిరీస్ లో చూసాను, రిస్క్ నహీ తో ఇష్క్ నహీ, కానిచ్చేసా. అర్థమైంది సార్. సార్ 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 ఆపండి సార్. రాజన్ సార్ మీద కేసు సార్. సార్ ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాల్ పట్టుకుంటారు సార్. సార్ ఆపండి సార్. సార్ సార్ ఒకటి చెప్తున్నాను సార్, రైతు ఒంటి మీద గాయం మీ పోలీసులకే కాదు సార్, ఈ దేశానికి అంత మంచిది కాదు సార్. మంచిగా చెప్తే వినలేదు కదరా. కోర్టులు, మానవ హక్కుల సంఘాలని చెప్పి పోలీసులు పొలిటీషియన్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా?
ఏమయ్యా ఎస్ఐ, సార్ మీ పోలీసులు తలుచుకుంటే ఎడార్లో కూడానే యాపిల్స్ పండించేస్తారు. ఆ యాపిల్ పని ఇప్పుడు ఎడారైపోయింది సార్. ఆ ఎడారికి ఇప్పుడు గోదావరిలో నేను ఉన్నాను కదా ఎస్ఐ. చూడు, ఈ అందానికి ఆకలి చాలా ఎక్కువ. సమయానికి ఆహారం లేకపోతే పాపం. అదే అందానికి ఆగ్రహం కూడా ఎక్కువే. తిరగబడిందనుకో జరిగే దారుణాన్ని తట్టుకోలేవు. లొంగిపో, లేదంటే నీ భర్త దగ్గరికే నిన్ను పంపిస్తా. నేనే పెద్ద దారుణాన్ని, నన్నెవడేం చేస్తాడు? నువ్వు చెప్పిందంతా నిజమే జ్యోతి, కానీ ఇవన్నీ నిరూపించాలంటే అందుకు బలమైన సాక్ష్యాలు కావాలి. కానీ ఎలా? ఆంటీ ఆ. ఒక్క నిమిషం, నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇదిగో ఆంటీ, ఈ వీడియో చూడండి. ఈ సాక్ష్యం నీకెలా దొరికింది జ్యోతి? శభాష్ జ్యోతి, శభాష్. ఇదొక్కటి చాలు, న్యాయం గెలిపించడానికి ఇదొక్కటి చాలు. రైట్ ప్రూఫ్తో రైట్ ప్లేస్కి వచ్చారమ్మా. తనకు ఖచ్చితంగా న్యాయం చేద్దాం. సమయం గడిచే కొద్దీ నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉంది సార్. ఇలాంటివి మన దగ్గర ఉండగా నేను ఆ అవకాశం ఎవరికి ఇవ్వనుగా. మన దేశంలో ఒక నేరస్తుడికి శిక్ష వెయ్యాలన్నా కూడా మహాయజ్ఞమే చెయ్యాలమ్మా. డీజీపీ సార్, ఈ ప్రూఫ్స్ మీకు పనిచేస్తాయి అనుకుంటాను. అవును సార్, పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఆ రైతుది హత్య ఆత్మహత్య అనేది తెలియాలి. ఎస్ సార్. అలాగే అతని భార్య కూడా ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. ఓకే సార్, ఎంక్వైరీ చేస్తున్నాం. విత్ ఇన్ 5 డేస్లో అన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఒక వారం తర్వాత రండి. సరే సార్. ఈ కేసుని దగ్గరుండి నేనే ఓకే పర్యవేక్షిస్తాను. సార్. తనకి తప్పకుండా మనం న్యాయం చేద్దాం. మన దేశంలో మానవ హక్కుల సంఘాల ద్వారా బాధితులకు న్యాయం జరిపించడం కోసం ఉన్న ఒకే ఒక్క ఆధారం మీరే సార్. మీ వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం నా ఒక్కదానిదే కాదు సార్, మన దేశంలో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరిది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఆ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళేమో నాకు నోటీస్ ఇచ్చారు. నిన్ను నమ్ముకున్నాను నేను. నువ్వు ఇంత పని చేస్తావు నేను అనుకోలేదు. నందిగ్రామ రైతు హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ప్రముఖ వ్యాపారవేత్త రాజన్ కి 10 సంవత్సరాల పాటు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు. అలాగే అతను సహకరించిన ఎస్ఐ రఘురాముని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయమని పోలీస్ శాఖకి ఆదేశించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా పని మేము చేశాం, తనకి న్యాయం జరిగింది. మీరు లేకపోతే ఈ పాపకి న్యాయం జరిగేది కాదు సార్. నేనే కాదమ్మా, నువ్వు లేకపోయినా పాపకి న్యాయం జరిగి ఉండేది కాదు. బలవంతులు బలహీనుల హక్కుల్ని హరించి వేస్తున్నారమ్మా. ఆ బలహీనుల హక్కుల్ని కాపాడడానికి నీలాంటి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు, మాలాంటి సంస్థలు లేకపోతే ఈ దేశం ఏమైపోయేదమ్మా. బాబు, పాపాల అమ్మని తీసుకురండి. అమ్మా జ్యోతి. అమ్మా, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. దాందేముందమ్మా, నీకు జరగాల్సిన న్యాయం జరిగింది కదా. థ్యాంక్స్ టు Thanks to NHRC. NHRC.